హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ ఎలా చేసుకోవాలనేది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి వెళ్ళి ఐటీఆర్ లాగిన్ అని క్లిక్ చేసి ఐటీఆర్ లాగిన్ మీదకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉండేది ఫ్రెండ్స్. దాని మీదకి వచ్చి కొంచెం కింద కనుక స్క్రోల్ చేస్తే లింక్ ఆధార్ అని ఉంది ఫ్రెండ్స్. లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. లింక్ ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడైతే మనం ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, ఫస్ట్గా అయితే పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ టు పే ట్యాక్స్ అని ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం పాన్ కార్డు మరియు పాన్ కార్డ్ నెంబర్ని అడిగింది ఫ్రెండ్స్. ఆ పాన్ కార్డ్ నెంబర్లో ఎంటర్ చేసిన తర్వాత కింద అయితే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని అయితే కంటిన్యూ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే నెంబర్ అక్కడ ఇచ్చారో దానికి 6 డిజిట్స్ ఓటీపీ వచ్చింది ఫ్రెండ్స్. అది అక్కడ టైప్ చేసి కంటిన్యూ కొట్టంగానే యువర్ ఈపే ట్యాక్స్ అని వచ్చేసరికి కన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని కంటిన్యూ కొట్టాలి ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఫ్రెండ్స్. న్యూ పేమెంట్ అని వచ్చింది ఫ్రెండ్స్. దాని మీదకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ మనం అకాడమిక్ ఇయర్ అయితే 25-26 అయితే క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 26-27 ఇక్కడ అదర్ రికార్డర్స్ 500 అని ఉంది ఫ్రెండ్స్. అదైతే క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫీ ఆఫ్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ అని ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే మనం క్లిక్ చేసుకొని కంటిన్యూ అయితే కొట్టాలి ఫ్రెండ్స్. కొట్టిన తర్వాత కిందకు వచ్చేస్తే మనకు 1000 రూపాయలు అక్కడ ఫైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కంటిన్యూ కొట్టాలి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మనం ఏ టైప్లో కార్డా, నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, పే బ్యాంక్ కంటిన్యూ అయినా చూసుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే ఫోన్పే నుండి స్కానర్ ద్వారా అయితే పేటిఎం గేవే అని పేమెంట్ గేట్వే ఇంక్లూడింగ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీదకి రండి ఫ్రెండ్స్. అక్కడికి వచ్చిన తర్వాత అదర్ బ్యాంక్ని అయితే క్లిక్ చేసి అక్కడేమో మన బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంటిన్యూ కొట్టాలి ఫ్రెండ్స్. కంటిన్యూ కిందకి వచ్చిన తర్వాత కిందకి ఇంకా పే నౌ అని ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసి సబ్మిట్ టు బ్యాంక్ అని కొట్టాలి ఫ్రెండ్స్. అది క్లిక్ చేసిన తర్వాత మనకు రిసిప్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ రిసిప్ట్ని అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర అగ్రీ చేయాలి ఫ్రెండ్స్. అగ్రీ చేసిన తర్వాత పే రికార్డింగ్ పే అని ఉన్నది ఫ్రెండ్స్. అక్కడ యూపీఐకి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పే రికార్డింగ్ సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి యూపీఐ మీద అయితే క్లిక్ చేసి అక్కడైతే జనరేట్ క్యూఆర్ మీద కొట్టండి ఫ్రెండ్స్. జనరేట్ క్యూఆర్ కోడ్ పెట్టిన తర్వాత కంటిన్యూ టు పే కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్కాన్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. దాని ద్వారా మనం ఫోన్పేలో స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ పేమెంట్ చేసిన తర్వాత కన్ఫర్మింగ్ పేమెంట్ అని ఇలా వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఫ్రెండ్స్. బ్రౌజర్ రన్ అయిన తర్వాత లాస్ట్లో మీకు ఇలా వచ్చింది ఫ్రెండ్స్. వ్యూ అండ్ మేక్ ఏ పేమెంట్ అని అయిపోయిన తర్వాత డౌన్లోడ్ ది చలానా ఫుల్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి మీ ఆధారు, పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ వచ్చి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఇది అయిపోయినట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే మన ఛానల్కి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.